ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లా ఆవ్లా తాలూకాలో వితంతు పింఛన్ పథకంలో భారీ అక్రమం బయటపడింది. 59 మంది వివాహిత మహిళలు తమను వితంతువులుగా చూపించుకొని పింఛన్ దుర్వినియోగం చేశారు. దాదాపు 22.86 లక్షల రూపాయలు రికవరీ చేయాల్సి ఉంది. దర్యాప్తులో ఈ అక్రమం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలోని ఆవ్లా తహసీల్ ప్రాంతంలో వితంతు పెన్షన్లో పెద్ద అక్రమం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ గత 5-6 నెలలుగా చాలా మంది వివాహిత మహిళలు తమను తాము వితంతువులుగా ప్రకటించుకొని మహిళా సంక్షేమ శాఖ నుండి వితంతు పెన్షన్ తీసుకుంటున్నారు. దర్యాప్తులో ఈ విషయం వెల్లడైన తర్వాత వీరి నుంచి రికవరీ కోసం జిల్లా ప్రొబేషన్ అధికారి డిఎం నుండి అనుమతి కోరారు. ఇలా అక్రమంగా వితంతు పెన్షన్ పొందుతున్న 59 మంది మహిళలకు నోటీసులు జారీ చేశారు. దాదాపు 22.86 లక్షల రికవరీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మహిళలందరి భర్తలు బతికే ఉన్నారు. గత 5-6 సంవత్సరాలుగా చాలా మంది మహిళలు వితంతు పెన్షన్ తీసుకుంటున్నారు. భీంపూర్ గ్రామాధికారి శ్రీపాల్ మాట్లాడుతూ తన గ్రామానికి చెందిన 2 మహిళలకు ఒక్కొక్కరికి 69,000 రికవరీ నోటీసులు వచ్చాయని తెలిపారు. వారిద్దరి భర్తలు బతికే ఉన్నారని అతను ధృవీకరించాడు. నిజానికి ఫిబ్రవరిలో కొంతమంది వివాహిత మహిళలు నకిలీ మరణ ధృవీకరణ పత్రం ఆధారంగా వితంతు పెన్షన్ తీసుకుంటున్నారని ఎస్డీఎం కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయి. దీని తర్వాత బ్లాక్ డెవలప్మెంట్ అధికారులు రామ్నగర్, అలంపూర్, జాఫ్రాబాద్, మజ్గవాన్లలో దర్యాప్తు నిర్వహించారు. దర్యాప్తులో చాలా మంది మహిళలు వితంతు పెన్షన్ కు అనర్హులుగా తేలింది. గోదాకండువా, తాకియా, ఉర్లా, వరసిర్సా, మొగల్పుర, తండా గౌటియా, రసులా, భీంపూర్, కున్వర్పూర్, లహరి, నందగావ్ గ్రామాల మహిళలకు 14,000 నుంచి 69,000 రూపాయల వరకు రికవరీ నోటీసులు పంపారు.